వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరిగింది. అసలు మంచి వీడియో అని ఎందుకు అన్నానంటే ఈ వీడియో మీకు చూస్తేనే మీకు అర్థమైద్ది. ఇక్కడ చూసినట్లయితే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఒక ఉద్దానం అనే ప్రాంతంలో అక్కడ పేద ప్రజలకి ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకి అక్కడ ఆ సమస్యని ఆయన పరిష్కరించడం అనేది జరిగింది. అంటే ఉద్దానం అనే ప్రాంతంలో అక్కడ పేద ప్రజలు వాళ్ళు అక్కడ త్రాగునీటితో ఆ సమస్యతో వాళ్ళు బాధపడుతుంటే ఆయన 700 కోట్లు పెట్టి ఆ సమస్యని ఆయన పరిష్కరించడం అనేది జరిగింది. ఇంకా వైఎస్ఆర్ సుజలధార అని ప్రాజెక్ట్కి ఆయన నేమ్ అనేది నియమించడం అనేది జరిగింది. అంటే ఇంకా చూసినట్లయితే ఆయన ప్రతి ఇంటికి ఆయన 100 లీటర్ల త్రాగునీరుని ఆయన అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా అక్కడ చూసినట్లయితే ప్రతి ఇంటికి ఒక్కొక్క పర్సన్కి ఆయన 100 లీటర్లు ఆయన తాగునీరుని ఆయన ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి అలా చూసినట్లయితే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి. కానీ మొదటిసారి మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దానం అనే ప్రాంతంలో అక్కడ పేద ప్రజలకి ఆయన ఈ సమస్యను ఆయన క్లియర్ చేయడం అనేది జరిగింది. అందుకనే ఆ ఉద్దానం అనే ప్రాంతం ప్రజల వాళ్ళందరూ ఆయనని అభినందనిస్తూ అలాగే దండాలు పెడుతూ జైలు కొడుతూ ఈయనే మా దేవుడు అని చెప్పి ఆయన అక్కడ మొక్కుకోవటం అనేది జరుగుతుంది. జగన్ ఉద్దాన ప్రాంతంలో అక్కడ నీటి సమస్యని క్లియర్ చేసేసారు. అలాగే ఆ ప్రాంతంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా అక్కడ నిర్మించి 42 పైగా డాక్టర్స్ని అలాగే 60 పైగా నర్సెస్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే 700 కోట్లు పెట్టి ఆయన అక్కడ ఆ యొక్క ప్రాజెక్ట్ని కూడా ఈ రోజు ఆయన రిలీజ్ చేయడం అనేది జరిగింది. అలాగే చూస్తే ప్రతి ఇంటికి 100 లీటర్లు ప్రతి మనిషికి అక్కడ 100 లీటర్ల నీటిని కూడా ఆయన అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి మన సీఎం జగన్ ఉద్దాన ప్రాంతంలో నీటి సమస్యని క్లియర్ చేశారు. అలాగే ఆ ప్రాంతంలో ఎలాంటి కిడ్నీ సమస్య రాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా అక్కడ నిర్మించి అలాగే 42 పైగా డాక్టర్స్ని 60కి పైగా నర్సుల్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 200 పడకలు గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా అక్కడ నిర్మించడం అనేది జరిగింది. అలాగే చూసినట్లయితే ఈ ఉద్దాన ప్రాంతంలో ఇంకా ఎలాంటి సమస్యలు రాకుండా ఆయన అక్కడ నీటిని అలాగే హాస్పిటల్స్ని అక్కడ ఏర్పాటు చేసేసారు. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా అక్కడ దాన్ని చేయటం అనేది జరిగింది. అలాగే చూసినట్లయితే ఈరోజు ఏదైతే ప్రాజెక్ట్ని నెరవేర్చారో అది ఈరోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి చూసారు కదా మన సీఎం జగన్ గారు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిదనిపిస్తే మీరు ఎస్ అని లేదంటే నో అని కామెంట్ చేయండి.